శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జయంతి ఉత్సవాలకు సిద్ధమని రాస్తూనే ఏక వ్యక్తి పాలనలో కుంటుపడిన అభివృద్ధి, స్వార్థపరుల చేరికతో ఆలయ అభివృద్ధి మాయమంటూ ఒక పీడిఎఫ్ పత్రికలో వచ్చిన వార్తకు స్పందించి చేనేత కులస్తులందరూ శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో సమావేశమై ఈ వార్తను సమూహంగా ఖండించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి, దసరా ఉత్సవాలు, ఉగాది పంచమ జ్యోతుల మహోత్సవాలు వైభవంగా జరుపుతామని, ఎక్కడా ఇంతవరకు ఫిర్యాదులు లేవని, ఎవరో చెప్పుడు మాటలు విని విలేకరులు ఇలా రాయడం మంచి పద్ధతి కాదన్నారు. విలేకరులంటే విలువలతో కూడిన జర్నలిజం చేయాలని సూచించారు. చౌడేశ్వరి గుడిలో అందరూ మన తొగటగిరి క్షత్రియులు, గ్రామస్తులు, మిగతా వాళ్ళు, పత్రికా విలేకరులు అందరూ కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసినాము. ఏమంటే చౌడమ్మ గుడి ఇంప్రూవ్మెంట్ కాలే అని చెప్పేసి ఒక పీడిఎఫ్లో వచ్చింది. ఆ పీడిఎఫ్ గురించి మా సంఘం వారందరికీ చాలా బాధ అయిపోయి దీన్ని ఖండించాలనే ఉద్దేశంతోనే మేము పిలిచినాము. మేము వేరే రకంగా ఏం చెప్పదలుచుకోలేము. మేము ఇంప్రూవ్మెంట్ ఏం చేసినాము అనేది అది చెప్దాం అంతే. ఫస్ట్ నేను 10 ఏళ్ళ కిందట రాకి నేను తీసుకున్నప్పుడు 50,000 రూపాయలు 50,000 రూపాయలు మాకు అప్పు ఇచ్చినారనమాట. ఆ అప్పును తీర్చి మేము ఈరోజు సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉంది. అది కాక మేము చేసిన ఇంప్రూవ్మెంట్లు నందవరంలో ఒక రూమ్ కట్టించినాం మా చౌడేశ్వరుడు తరఫున, మరియు శ్మశానంలో హిందూ వాటికలో అదేం రూమ్ పేరు, వైకుంఠధామం అనే రూమ్ కట్టించినాము. మరియు గుడి శిథిలావస్థలో ఉంటే మొత్తం గోపురం అంతా కట్టించేసి పెయింట్స్ వేయించేసి ముందర పక్క షెడ్ వేయించేసి అంతా చేసినాము అనమాట. మళ్ళీ ఈ సంవత్సరము గుడి వెనక పక్క ఒక 4.5 సెంటు 4 లక్షల రూపాయలతో కొని ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. ఇంక ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ కాలేదని చెప్పేసి మీరు అంటారు అని చెప్పేసి మేము ఒక క్వశ్చన్ మాకు నేసే వాళ్ళందరి తరఫున నేను అడుగుతున్నాను. ఎందుకంటే మా వాళ్ళకి ఎంత బాధ అయిందంటే ప్రతి సంవత్సరము మేము చేస్తున్నాము, ప్రతి సంవత్సరం ఉగాది పండుగ జ్యోతులు చేస్తున్నాము, అమ్మాయి జయంతి చేస్తున్నాము, ప్రతి కార్యము చేస్తున్నాము. అమ్మాయి జయంతి నా వద్ద భోజనాలు పెట్టి 5-6 పల్లాలు భోజనాలు పెట్టి అంతా చేస్తే కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ కాలేదంటే ఎలా? వాళ్ళ కళ్ళు కనపడలేదా? వాళ్ళకి ఎట్లా రాస్తారు పేపర్లో అని మేము అడుగుతున్నాం అనమాట. కాబట్టి దయచేసి మేము ఇంప్రూవ్మెంట్ అంతా చేసినాం కాబట్టి చూడండి, చూసి మీ పత్రికా విలేకరులంతా మేము చేసిన ఇంప్రూవ్మెంట్ అంతా రాస్తే మీకు అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, కులస్తులకి, గ్రామ పెద్దలకి, గ్రామ ప్రజలకి, 50 మంది అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు జరిగిన విషయం ఏమంటే, నిన్న కులస్తులతో పాటు ఇతర కులస్తులు కూడా బాధాకరంగా చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఉండి శిథిలా వ్యవస్థకు చేరిన గుడిని ఇంత అభివృద్ధి చేసినారు. అది కూడా మొత్తంగా ఒకరి వ్యక్తి వల్ల కూడా ఇది కాలేదు. అందరి యొక్క ఆమోదంతోనే ఒక ధర్మకర్తను నిర్వహించడం జరిగినది. ఆ ధర్మకర్త తర్వాత అధ్యక్షుడు, కమిటీ మెంబర్సు, జ్యోతి కమిటీ, ఇన్ని సంఘాలు గుడికి పనిచేస్తున్నాయి. వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఏ సమస్య వచ్చినా, ఏ కార్యం జరపాలన్నా అందరి ఆమోదంతోనే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము అమ్మవారి జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు.
నిర్వహిస్తున్నాము. అదేవిధంగా లక్షలాది మంది వచ్చే జ్యోతి ప్రజ్వలన కోసము 3 గంటలకే మనము జ్యోతులు ఎత్తకముందే లక్షలాది మంది అమ్మవారి దర్శనం కోసం వేచి చేస్తుంటారు. అది భక్తాదులకు తెలుసు గుడి యొక్క ప్రవర్తన ఏముంది, గుడి యొక్క గొప్పతనం ఏముంది అని. ఇలాంటి విషయాల్ని రాజకీయంగా చేయొద్దండి. రాజకీయం వేరే, గుడి వేరే. గుడిలో అందరూ ఒక్కటే. పార్టీలు అనేది బయట ఉండొచ్చు, కులం పరంగా గుడి పరంగా అందరూ ఒక్కటే అని నేను తెలుపుతున్నాను. అదేవిధంగా మన గౌరవ ధర్మకర్త గారు చెప్పినట్టు నందవరంలో మనకు ఒక రూమ్ ఉంది, రూమ్ నెంబర్ 38. ఒకవేళ అది కూడా తెలియకపోతే తెలియపరచండి రాసిండే వాళ్ళకి. రూమ్ నెంబర్ 38 ఎవరిపైనా కూడా సోమందేపల్లి తోడివీర క్షత్రియులే కాదు, ఎవరిపైనా కూడా రూమ్ ఇస్తారు. అది కూడా తెలియజేస్తున్నాం. మన వైకుంఠ ధామం కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్న ఇల్లు తీసుకొని కూడా దాన్ని కూడా గుడి అభివృద్ధికి చేసినాము. సో గత 3 సంవత్సరాలకు ఒకసారి పెయింటింగ్లు కూడా జరుగుతుంటాయి. కొన్ని పక్షంలో డబ్బు లేని స్థితిలో ఒక 5 లక్షలు 3 లక్షలు గుడికే ఇచ్చి తర్వాత తన వంతు డబ్బులు తీసుకున్నాడు అంతే. గుడికే డబ్బులు లేని పక్షంలో కూడా 3-4 లక్షల వరకు గుడికి ఇచ్చి తర్వాత వచ్చిండే సొమ్మునే తనకు తీసుకున్నాడు అంతే తప్ప, అంటే శిథిలా వ్యవస్థకు చేరినప్పుడు కూడా గుడికి ఉపయోగపడింది అంతే. దీని నుంచి ఇవన్నీ అపోహలే. మేము అందరూ కలిసికట్టుకున్నాం. ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. రాజకీయం చేసుకోవడానికి కూడా మేము ఎలాంటి అవకాశం కూడా ఇవ్వడం దలుచుకోలేదు. రాజకీయం వేరే, గుడి వేరే. గుడి విషయంలో అందరూ కలిసికట్టే ఉంటాం, రాజకీయంలో కూడా కలిసికట్టుకుంటాం. అది వివిధ పార్టీలు, వివిధ వ్యక్తులు ఇంకో పార్టీలో ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ వ్యవస్థను కులం గురించి మాట్లాడినప్పుడు అన్ని కులాలకు కూడా మేము అవకాశం కల్పిస్తాం. అందరూ కూడా సమాజంలో ఒక్కటే అని మేము తెలుపుచున్నాము. ఇంకా గుడికి ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా మీరు సరిదిద్దాలన్నా, ఇంకా మీరు ఇక్కడ వచ్చిండే వాళ్ళు కాక ఎవరైనా కూడా సజెషన్స్ ఇవ్వచ్చు, తప్పు లేదు. ఇంకా మీరు ఇది చేయండి, నెక్స్ట్ జ్యోతులు ఇంకా ఇది బాగా చేయండి, ఇంకా ఏమైనా చేసినా ప్రతి ఒక్కరు సలహాలు కూడా స్వీకరించడానికి కమిటీతో పాటు గ్రామ ప్రజలు కూడా అందరూ సిద్ధంగానని కోరుచున్నాను. ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు పొద్దున్నే ఒక పేపర్ వార్త చూడడం జరిగింది. చాలా బాధేసింది అనమాట. ఎందుకంటే ఒకగానొకప్పుడు మన గుడి చాలా అంధకారంలో ఉండేది. దాని తర్వాత ఏ రోజైతే మా అంటే గ్రామ పెద్దలు మన కుల పెద్దలంతా ఏకదాటిగా వచ్చి పెద్దయిన ఏ రోజైతే అంటే మన గుడి తరపున అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత ఆ రోజు కులస్తుల చేతులతోనూ మళ్ళీ అదేవిధంగా మా పెద్ద సహాయ సహకారాలతోనూ అన్నీ ఈరోజు గుడి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని తప్పుడు వార్తలుగా రాసి అదేవిధంగా మా తొగటివీర శక్తుల్ని కూడా సోమందేపల్లి గ్రామ ప్రజల్ని కూడా కించపరిచినట్లుంది. ఎందుకంటే సోమందేపల్లిలో ఉగాది అనేది ఒక పండుగ వైభవం అన్నమాట. అందరూ కలిసికట్టుగా అదేవిధంగా మా తొగటివీర శత్రువులు కూడా అంత కలిసికట్టుగా చేసి ఆ అంటే ఒక ఉగాది వస్తే మన ఊరిలో ఎంత విధంగా ఉంటుందంటే మన చుట్టుపక్కల గ్రామాలన్నీ జనాలంతా వచ్చి జాతర చేసుకునే రోజులు ఇవన్నీ మనం కలిసికట్టుగా చేస్తానే కదా ఇవన్నీ డెవలప్మెంట్స్ జరిగేది. అవన్నీ ఫండ్స్ అన్నీ కూడా మనం సమకూర్చి పొద్దులో బ్యాంక్ అకౌంట్స్లో పెట్టడం జరిగింది. ఎక్కడా కానీ ఎవరు కానీ చేతి నుంచి డబ్బులు వాడడం కానీ ఏమీ కానీ లేదు. ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో ఉన్నవాళ్ళు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నవాళ్ళు ఈరోజు మా గుడికి 100 రూపాయల దగ్గర నుంచి 10,000 రూపాయల వరకు సాయం అందించే వాళ్ళు ఉన్నారు. ఎవరో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కానీ మా డబ్బు కానీ అంటే గుడి తరపున డబ్బు కానీ గుడిలో ఏదన్నా ఇది కానీ చేసిండే వాళ్ళు లేరు. ఇది ఎందుకంటే తప్పుడు వార్తలు, దయచేసి తప్పుడు వార్తలు చేయొద్దండి. ఇంకోటి మా తొగటివీర శత్రులంతా ఐకమత్యంగా ఉన్నాము. ఎక్కడా కానీ మా కులంలో కానీ మా గుడిలో కానీ ఎక్కడ విభేదాలు లేవు. కొత్తగా దీన్ని మీరు పేపర్లో రాసి మాటలు మాట్లాడి ఇది కొత్త ధనాన్ని మీరు తెర మీదకి తేవద్దని దయచేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా చాలా చేయాల్సి వస్తుంది మా గుడి తరపున. ఇంకొకటి మా గుడి తరపున ఇది లేదు, ఏది వైకుంఠ రథం లేదు. వైకుంఠ రథం కూడా మా గుడి తరపున ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఏ రోజు నుంచో కూడా ఆ ఆశ నెరవేరింది. ఆ ఆశ కూడా దగ్గరలో నెరవేరుతుంది అనమాట. ఎందుకంటే దానికి కొంచెం ఫండ్స్ కావాలా, పెద్దలందరూ ఏకమయ్యి దాని తర్వాత దాన్నంతా సమకూర్చి వైకుంఠ రథం కూడా సోమందేపల్లిలో ఓన్లీ నేసే కమ్యూనిటీకి తొగటివీర క్షత్రియులకే కాదు, ప్రతి ఒక్కరి సోమందేపల్లిలో సమాజంలో ప్రతి ఒక్క కులస్తులకి వైకుంఠ రథము ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు అది కూడా ఏర్పాటు చేసేదానికి పెద్ద రాబోయే రోజుల్లో ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే డెవలప్మెంట్ చేసే వాళ్ళని మనం పొగడల్లో కానీ ఈ విధంగా మనము కించపరిచేలాగా మాట్లాడడం పెద్ద తప్పు. ఇంకోటి ఎవరన్నా వచ్చి పలానా వ్యక్తి చౌడమ్మ గుడి డెవలప్మెంట్ కాలేదు, ఫండ్స్ డైవర్ట్ అవుతానని ఎవరన్నా కానీ తొగటివీర క్షత్రియుల్లో కానీ అదేవిధంగా ఇతర కులాల్లో కానీ ఎవరన్నా వచ్చి ఒక్క వ్యక్తితో మీరు పలికించండి, దానికి మేము కట్టుబడి ఉంటాము. మీరు ఏ విధంగా డెవలప్మెంట్ జరగలేదు, ఏ విధంగా ఫండ్స్ ఫ్రాడ్ అవుతాయని మీరు ఒక్కతూరు నిరూపిస్తే దాని సమాధానం గురించి చెప్పేదానికి మేము రెడీగా ఉంటామన్నమాట. లేని పక్షంలో దయచేసి మీరు రాయొద్దండి, మీరు పెట్టద్దండి. దయచేసి మీ మీడియా మిత్రులు కోరేది ఒకటే, ఇది అమ్మవారు, దయచేసి మన అమ్మవారు కులదేవత గ్రామదేవత, ఆమె జోలికి మటుకు దయచేసి రావద్దండి. వస్తే మనము భూస్థాపితమే అయ్యేది. ఎందుకంటే ఊర్లో
మన ఊరిలో కులానికి మతానికి అతీతంగా మన అమ్మని కొలుస్తారనమాట. కొలిచే అమ్మవారి మీద తప్పుడు రాతలు రాసి, అమ్మవారిని ఎవరైతే పెద్ద దిక్కుగా ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు రాతలు రాసి వ్యక్తిగతం దూషణలు చేసేది ఇది తప్పు. దయచేసి ఇంకోటి, మేము మా తొగటివీర క్షత్రియుల తరపున ఊర్లో కుల మతం భేదం లేకుండా అన్ని విధాలుగా మేము సహాయం చేసేదానికి రెడీగా ఉన్నాం, చేస్తాం ఉన్న రాబోయే రోజుల్లో. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి మన నేసే కులస్తులు కానీ పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశం ఏమంటే, నిన్న మేము కొంతమంది కలిసి ఈ ఆగస్టు 4వ తేదీన అమ్మవారి పుట్టినరోజు ఉన్నదని చెప్పి మామతో మాట్లాడకపోయినాము. ఆయన ధర్మకర్త కాబట్టి మాట్లాడకపోయినాం. మామూలుగానే మాట్లాడినాం, కొంచెం గ్రాండ్గా చేయాలని చెప్పి పిల్లలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇదేదో బోనాలు చేయాలని కొత్తగా అంటున్నారు. అది మామతో ఒకసారి తెలియపరుద్దామని చెప్పి పోయినాం. అంతేగాని ఇది ఏదో ఆయన మనసులో పెట్టుకొని ఆయనకు అవసరమే లేదు మ్యాటర్ రాసేకి. ఎక్కడో నువ్వు డాబాల్లో కూర్చొని నువ్వు మ్యాటర్ రాసేది, నువ్వు పత్రికా విలేకరు అయితే ఇటుకు రా, వచ్చి ఇప్పుడు రాయలేదు కదా నువ్వు తప్పుగా, వచ్చి మాట్లాడు వచ్చి. అంతేగాని నువ్వు ఏడో డాబాల్లో కూర్చొని మందు దాక్కుంటా ఎవరో చెప్పినారని చెప్పి నువ్వు రాసేది. కనీసం అశోక్ అక్కడ రానే రాలేదు. అశోక్ మాట మీద రాసి మాకే వాళ్ళు చిచ్చులు పెట్టాక చూస్తున్నాడు ఆయన. అంతేగాని ఇప్పుడు అదే మాకు శ్మశానానికి దావలేదు, ఆ దావ గురించి రాయమని ఆయన్ని మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఆయన లేని సమస్యలు మాకి పెట్టి మమ్మల్ని ఏందో ఇది చేయాలని చూసి చెప్తున్నాడు ఆయన. ఏందో పిల్లల్ని రాజకీయంగా అది ఇదని ఏందేందో దూకుడు ఎక్కువైపోయింది అది ఇదంతా మాట్లాడుతున్నాడు ఆయన. కానీ అది మంచిది కాదు పద్ధతి. ఆయన ఫస్ట్ పద్ధతి మార్చుకోవాలి. అంతేగాని మా మధ్య ఇట్లా చిచ్చులు పెడితే మళ్ళీ దాని యాక్షన్ వేరేగా ఉంటుందని చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు నేను పిల్లనప్పుడు ఇక్కడే ఉన్నింది, గుడి ఆడుండనేది మాకు తెలుసు, ఎంత అభివృద్ధి అయిందనేది కూడా మాకే తెలుసు. దాన్ని ఆలోచించేలా గుడిని ఇట్లా రాజకీయంగా బజార్ చేస్తే చాలా మంచిది కాదు. ఇగో చేతనైందా రోడ్ లేదు అన్నాడు ఆ రోడ్డు ఒకటి చేస్తే ఎంతో మా పైన దయ్యున్నట్లే ఏ ఒక్క వ్యక్తికైనా కూడా. అది లేక మేము ఆ మోరి కింద ఆడుదూరు ఈడుదూరు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాం ఒక శ్మశానానికి పోవాలంటే దారి లేక. అలాంటప్పుడు ఒక కులాన్ని దేవతని ముందుకు తీసుకురావద్దంటే పేపర్ల వరకు దయచేసి ఇప్పటి నుంచి అయినా కూడా బాగా మంచి మనసుతో రాయండి, అభివృద్ధి రాయండి, అన్ని విధాలా బాగా జరుగుతుందని రాయండి. ఇవేంటివి లేవు. అది రొవ్వంత చిన్న గుడి ఉండే, పాత గుడి, నేను పిల్లప్పటి నుంచి చూస్తాండా ఎంత అభివృద్ధి అయింది. అట్లా దాన్ని మంచిది మంచిగానే చేసేయండి, చెడుని చెడుగానే రాయండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన తొగటివీర బాంధవులందరికీ, గ్రామ పెద్దలకు, పత్రికా విలేకరులకు అందరికీ ఇక్కడ వచ్చిన దానికి అందరికీ సంతోషంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ముఖ్యంగా మేము కులస్తులందరూ కలిసి ఉండేది ఎందుకంటే ఈరోజు పేపర్ న్యూస్ వచ్చిండే దాని నుంచి అందరికీ బాధ వేసింది. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇక్కడ అభివృద్ధి గురించి రాసినారు, అభివృద్ధి జరగలేదని రాసినారు. ఇక్కడ వచ్చేసి ఏదన్నా తప్పు ఉంటే కూడా ఇక్కడ ఇట్లా చేయండి అంటే పెద్దలు దానికి అంగీకరిస్తారు ఏదైనా కానీ. ఇట్లా ఇంతవరకు వ్యతిరేకించిండేది ఏంది లేదు. మా చిన్న పిల్లలు కూడా చెప్పినా కూడా మా ధర్మకర్త అయిన డీసీ శ్రీమామ గారు దానికి అనుకూలిస్తారు. ఏందని చేస్తామంటే దానికి అందరూ సహకరిస్తారు. కాబట్టి ఇట్లా తప్పుగా పత్రికా విలేకరులు దీన్ని క్షమించి తప్పుగా రాయొద్దని మేము ఈ సభామూర్ఖంగా మీకు విలేకరులకి తెలియజేస్తున్నాము. ఇంకొకటి విషయం ఏమంటే, ఇక్కడ మా కులస్తులందరూ కలిసి మేము ఆ పొద్దు శ్మశానానికి దారి, శ్మశానానికి రూము అంతా కట్టించింది అంతా మా కులస్తులే. అదే శ్మశానం అదే 1.5 ఎకరా కూడా కల్పించిండేది మా తొగటివీరులు. 4 ఎకరాలు కల్పించిండేది కూడా మా తొగటివీరులే. ఇవన్నీ గమనించుకోకుండా ఈ విలేకరులు ఇలా రాయడము తప్పని నేను ఈ సభామూర్ఖంగా మేము ఖండిస్తున్నాము. దయచేసి ఇలా రాయొద్దని మేము పదే కోరుకుంటున్నాము. ఈ సభ ఇచ్చిన దానికి నాకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన
ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారాలు. ఒక వ్యక్తి ఏదన్నా ఇన్ఫర్మేషన్ జనాలకి పోతుందంటే ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా. ఈ మీడియా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎవడో ఏదో చెప్పి జనాల్లోకి ఇలా తప్పుడు సమాచారం చేయడం ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. డెవలప్మెంట్ లేదు అన్నారు. ఒకరి చేతిలోనే, ఒక మనిషి వ్యక్తి చేతిలోనే ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి? నేను ఈరోజు సూటిగా విలేకరులని ఒకటే అడుగుతున్నాను. ఒకరి చేతిలో ఈ సంస్థానం ఉంది అంటున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఈరోజు ఈ శ్రీ చౌడేశ్వరి దేవస్థానం సంఘంలో జ్యోతి సంఘం ఉంది. జ్యోతి సంఘము వాళ్ళతో డిస్కస్ చేసే ఈ గుడిలో దసరా ఉత్సవాలు కానీ, ఉగాదికి జరగబోయే పంచమజ్యోతుల ఉత్సవాలు కానీ, వచ్చే నెలలో అమ్మవారు బర్త్డే వాళ్ళందరితోనూ చర్చించి ఇలా చేస్తే బాగుంటుంది అందరితోనూ డిస్కస్ చేసి ఈ మహా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీకెవరో వాళ్ళ స్వార్థం కోసం మీ విలేకరులు చెప్పి అది నిజానిజాలు తెలుసుకోకోకుండా మీరు ఇలా రాయడం ఏమాత్రం సమయం కాదు. ఖబర్దార్, ఈరోజు చెప్తున్నాను, ఇలాంటి మా కులస్తుల మధ్య ఎలాంటి మనస్పర్ధాలు లేవు. మేము కలిసి కట్టుగా మన చౌడమ్మ అమ్మవారి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి తీసుకెళ్తున్నాము. దయచేసి ఏమన్నా సమాచారం ఉంటే మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. మీకు ఆ వాల్యూస్ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఒక విలేకరు అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. అన్నీ ఆలోచించండి, నిజానిజాలు తెలుసుకోండి, ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి. అప్పుడు ఆధారపూర్వకంగా నిరూపించాలి. ఈరోజు ఏం అభివృద్ధి లేదంటున్నారు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ నిలబడడానికి ఇబ్బందికరంగా ఉందని మన జ్యోతి సంఘం వాళ్ళు పెద్ద ఆయన ధర్మకర్తకు తీసుకెళ్ళింటే ఈ సీసీ రోడ్ కంకర్ వేయించారు. ఇది ప్రూఫ్ అండి, చూస్తారా? తర్వాత మన కులస్తులు కాకుండా మిగతా కులస్తు వాళ్ళు చనిపోయిన వారికి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. ఏమి అక్కడ చనిపోయిన వ్యక్తి దగ్గర పూజలు చేయడము, కొంచెం పేద తాంబూలాలు, అందరి కులస్తులకి నామదారులు, మోడకాలు అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఎక్కడ చేసుకుంటారు? ఇవన్నీ ఆలోచించి మన జ్యోతి సంఘం కమిటీ అయితేనేమి, మన చౌడేశ్వరి సంఘ కమిటీ అయితేనేమి అందరూ కలిసి మన చౌడేశ్వరి ధర్మకర్త వారికి తెలియజేస్తే అందరి అంగీకారం మేరకు శ్మశానం దగ్గర రూమ్ కట్టించారు. ఇదంతా చౌడమ్మ దేవస్థానం ఆదాయమే. ఎక్కడ ఇదన్నా వేస్టా? ఇదో ప్రూఫ్ అండి. ఇంకొకటి, ప్రతి సంవత్సరము జరగబోయే అమ్మవారి వేడుక, బర్త్డే, పుట్టినరోజు దానిలోకి అన్నదానానికి కొంచెం ప్లేస్ తక్కువ వస్తుంది. కొంచెం వచ్చే వేలాది మందికి భోజనాలు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నామని ప్లేస్ కోసమని మన జ్యోతి సంఘం వాళ్ళు పెద్ద ఆయన మన ధర్మకర్త గారికి చెప్పితే రీసెంట్గా 5 సెంట్లు తీసుకొని గుడెనక దాన్ని మెయింటైనెన్స్ వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఏ వ్యక్తి చేతిలో ఏ గుడి ఉందని? ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమం ఏమంటే, రాబోయే వచ్చే నెల ఆగస్టు 4వ తారీఖు అమ్మవారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా చేయాలని, ఎలా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేయడానికి వచ్చే శుక్రవారం 19వ తారీఖు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మీటింగ్ చేద్దామని ఆ మాటలు మాట్లాడడానికి వెళ్ళాం. ఏ రాజకీయానికి ఇది కాకుండా ఒక దేవాలయం ముందుకు తీసుకెళ్లాలని, జరగబోయే కార్యక్రమాలు మంచిగా జరగాలనే దాంతో ముందుకు వెళ్తున్నాం. అంతేగాని ఇక్కడ ఏ రాజకీయానికి తావు లేదు. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నాను, నేను ఎవరికి పిన్ పాయింట్ చేసి చెప్పలేదు. ఆలోచించండి, ఏం జరుగుతోంది, నిజమా కాదా ఆలోచించి పేపర్కి కానీ ఇంకో దానికి వేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇక్కడ మా కులసులో ఏవంటి విభేదాలు లేవు, అందరూ కలిసికట్టుగా చేస్తున్నాము. మీకు తెలుసు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోమందేపల్లి పంచమ జ్యోతులు గర్వంగా చెప్పుకుంటున్నారంటే అది నేను గర్వంగా చెప్పుకుంటా. మా కులసులందరూ కలిసి ఆ జ్యోతి మహా కార్యక్రమాన్ని అంగరంగ వైభవం చేస్తున్నామంటే కలిసికట్టుగా ఉన్నామనే కదా. ఇది ఒకరి చేతిలో ఉంటే ఇంత అభివృద్ధి చెందుతుందా? ఇవి ఏక నిర్ణయాలు కాదు, సమితి నిర్ణయాలు. దయచేసి విలేకరులకు అందరికీ చెప్తున్నాను, దయచేసి నిజానిజాలు తెలుసుకొని రాయండి. రేపు పొద్దున ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో జరిగితే మేము ముందుకు వెళ్ళడానికి, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సదవకాశం ఇచ్చిన మన కుల బాంధవులు అందరికీ ధన్యవాదాలు. ఒక వ్యక్తి ఈరోజు వచ్చేసి అతను బయట వ్యక్తి కూడా కాదు, మన గ్రామంలో ఉండే పత్రికల్లో పనిచేసే వాళ్ళే
కానీ అతను ఏదో బయట వ్యక్తులు రాసినట్టుగా రాసినారు. ఇప్పుడు మన గ్రామంలో ఉంటాడు కాబట్టి మన గ్రామంలో అదే నిజ నిర్ధారణ తెలుసుకొని ఇప్పుడు ఎన్నో మనకి అందుబాటులో ఉన్నాయి. ఫోన్ చేసినా కూడా ఫోన్లో అయినా పలకరిస్తారు ధర్మకర్తలు. కానీ ఒకరు ఇద్దరు అనేది మాత్రం అది వాస్తవం, అది అబద్ధం. అది ఎందుకంటే ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి అతని కంటికి కనబడలేదా? ఒకవేళ అభివృద్ధి జరగలేదు కదా, వచ్చి నువ్వు వీళ్ళని ప్రశ్నించవచ్చు కదా. ఎందుకంటే ప్రశ్నించేది ప్రతి ఒక్కరికి హక్కు. అది ఎవరైనా కానీ వచ్చి మాట్లాడచ్చు. ఇప్పుడు గుడి చుట్టూ ఇంత మైదానం ఏర్పాటు చేస్తున్నారు, దాని డబ్బులు ఎలా వస్తాయి? మన శ్మశానంలో వచ్చి అక్కడ కట్టినారు. కనీసం వర్షాకాలంలో ఆడిపోయి మన క్రతువులు చేయాలంటే కానీ ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి తర్వాత ఒక బోర్ వేసేసి కనీసం శ్మశానం కూడా కొని మళ్ళీ అక్కడ రూమ్ కట్టించారంటే ఎంత 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 ఇదిగా ఉంటుంది. బయట వ్యక్తులే అంటున్నారు ఈరోజు. కనీసం అంటే మాకు శ్రీకాకుళం జిల్లా నుంచి, మాకు గోదావరి జిల్లా నుంచి మాకు ఫోన్లు వస్తాయి, మీ ఊర్లో మీకు ఇక్కడ మీరు జ్యోతులు చేస్తారు కదా, ఆ జ్యోతులు మాకు క్లిప్పింగ్స్ ఉంటే మాకు పంపించండి అని చెప్పి పడతారు మా సంఘంలో ఎంతోమంది. అలాంటి మంచి పేరు ఉన్న గుడిని మీరు ఇలాంటి తీసుకురావడం పద్ధతి కాదు. ఎవరో ఒకరు వ్యక్తుల వల్ల గుడి భ్రష్టు పట్టించద్దండి. ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎవరు కొట్లాటలు లేవు, ఏమీ లేవు, అంతా కలుస్తారు, మాట్లాడుకుంటారు. ఎందుకంటే అతను ఒక ధర్మకర్త కాబట్టి, గుడి పెద్ద కాబట్టి అర్థంగా పోయి మాట్లాడినారు, ఇంటికాడ పోయి అడిగినారు. ఎందుకంటే అమ్మవారి జయంతోత్సవాలు వస్తున్నాయి కాబట్టి ఎలా చేయాలని అడగడం తప్పు లేదు. దాన్ని సాగ్గా చేసుకొని ఇలాంటి రాయడం పద్ధతికి. ఎందుకంటే విలేకరులు అంటే ఒక గౌరవమైన వాళ్ళ లిస్టులో ఉంటారు. ఏదైనా మీరు రాస్తే నిజమేనేమో అని ఆలోచన చేసే చాలా మంది ఉన్నారు. మేమేం చెప్తే కన్నా మామూలు లేకపోతే చెప్తున్నారు అంటే ఒక పత్రికలో అనేది వస్తే కన్నా దాని గురించి నిజమేనేమో జరిగిందేమో అనే భావన వస్తుంది. కాబట్టి ప్రజల్లోకి ఇలాంటి చెడుగా తీసుకుపోదని దయచేసి విలేకరులందరికీ కూడా నేను నమస్కారపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. గుడిని ప్రశ్న పట్టించద్దండి. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకరిని పిన్ పాయింట్ చేయడం కాదు, ఈ వార్త వచ్చింది కనీసం దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి. తొగటి వీర క్షత్రియులు శత్రువులు అని రాశారు. దాన్ని పిన్ పాయింట్ చేయండి. మీది మీరు చూసుకోకున్నప్పుడు మమ్మల్ని చూసే అవసరం మీకేముంది? మాలో విభేదాలు కల్పించే అవసరం మీకేముంది? నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది రాసినటువంటి వ్యక్తి కూడా మన ఊరికి సంబంధించిందేవాడే. చూసింటాడు ఇక్కడ ఏం అభివృద్ధి ఉండేదని చూసింటాడు. ఒకవేళ ఆయనకి కనిపించిందో కనిపించలేదో తెలియదు మనకి. నేనేమనుకుంటున్నానంటే ఆయనకి కనపడలేదేమో నేను అనుకుంటున్నా. దయచేసి ఇటువంటి వక్రీకరించేటువంటి న్యూస్ రాయొద్దండని మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు విలేకరులు రాసిన వార్త చాలా బాధాకరమైన విషయము. అలాంటి వార్తలు రాసే ముందు విచారించుకొని నిజ నిర్ధారణ తెలుసుకొని రాస్తే బాగుంటుంది. అదే విలేకరి శ్మశానానికి దావలేదు, దాని గురించి పోరాడి ఆ దావ వచ్చే ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లా విషయాలు రాయాలే కానీ ఒకరిని కించపరిచే విధంగా రాయకూడదు. అదే పెద్ద ఆయన గౌరవాధ్యక్షులుగా ఉండవల్లే ఇంత డెవలప్ అయింది, లేకుంటే వేరే వాళ్ళు ఉంటే ఇంత డెవలప్ అయ్యేది కాదు. ఆ విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని విలేకరులకు అందరికీ ఇట్లా తప్పుడు వార్తలు రాయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. చాలామంది పేపర్ నోట్స్లో స్పందించేందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేపు నెల 4వ తేదీ అమ్మవారి జయంతి జరుపుతున్నాము. ఆ రోజు మా వాళ్ళందరూ కలిసి బోనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బోనాలు ఎట్లా చేయాలనేది వాళ్ళు చెప్తారు. ఇంటింటికి ఒక బోనం తీసుకొచ్చేసి పెద్దంగుడి నుంచి మెరుగు చేసుకొచ్చేసి ఇది కొత్త సమస్య, కొత్త పద్ధతి అన్నమాట. ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మనం జోక్సంలో అంతా కలిసి మాట్లాడారు కాబట్టి పెద్దవాళ్ళతో కలిసి ఆ రకంగా ఫాలో చేస్తాము. ఇంకా ఏదైనా ఉంటే కూడా మీ సలహాలు ఇస్తే దాన్ని ఫాలో చేసి చేస్తాము. ఇదే కాకుండా ఏమిటన్నా కానీ మీ సలహాలు ఇవ్వండి, మేము ఫాలో అవుతాం. ఎప్పుడైనా కానీ ఏమిటన్నా కానీ ఏం లేకుండా జోక్సంగా ఉంటాను. వాళ్ళు చెప్పినా చాలు, నాకు దగ్గర చెప్పినా కూడా వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళకి సలహా ఇస్తాను చేస్తున్నామని ఆ రకంగా ఫాలో అవుతాను. దయచేసి మీరు వచ్చిన అందరికీ పత్రికా విలేకరులకి నాకు